హాయ్ ఫ్రెండ్స్, అందరూ కూడా శుక్రవారం పూజ బాగా చేసుకున్నారా? నేనైతే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. మాకైతే ముందు రోజే మా హస్బెండ్ అయితే పూజకు కావాల్సినవి తీసుకొచ్చేస్తారండి. ఇవి గుమ్మానికి కావాల్సినవి, నెక్స్ట్ పువ్వులు, ఇంకా దేవుడి దగ్గర పెట్టడానికి అరటిపళ్ళు, ఇవన్నీ కూడా ముందు రోజు నైటే తీసుకొచ్చేస్తారండి. ఇది గుమ్మానికి తోరణాల టైప్ అండి. ఇవి కూడా తెచ్చారు. అవన్నీ కూడా పాతవి అయిపోయినాయి. అవన్నీ కూడా తీసేసి ఇంకా కొత్తగా తెచ్చిన బంతిపూల దండలు, ఇంకా ఈ తోరణాలు కూడా గుమ్మానికి కడతానండి నెక్స్ట్ డే. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా తలస్నానం అది చేసేసి పూజా మందిరం అయితే ముందుగా శుభ్రం చేసేసుకున్నానండి. నేను శుక్రవారం నాడు నెక్స్ట్ శనివారం చేస్తానండి వెంకటేశ్వర స్వామికి. శుక్రవారం ఎలాగ దుర్గమ్మ అమ్మవారికి చేస్తాం కదా, ఈ 2 రోజుల మట్టుకు నేను ఖచ్చితంగా 5:30కి అయితే లేస్తానండి. ఎందుకంటే నా పూజ అన్నీ ముగించుకున్న తర్వాతే బాబు క్యారేజ్ అయ్యి నేను రెడీ చేసుకోవాలన్నమాట. సో దాని గురించేనండి, ముందుగా పూజ అయ్యి కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి 5:30కి లేచి ముందు ఇల్లంతా శుభ్రం చేసుకుని తర్వాత నేను తలస్నానం చేసేసి ముందైతే పూజ అయితే ముగించేస్తానండి. పూజ అయిన తర్వాత ఇంకా వంట పనులు అవి ఇంకా తర్వాత చూసుకుంటాను అనమాట. ఇంకా ఈ 2 రోజులేనండి నాకు శుక్రవారం శనివారం కూడా. ఆ 2 రోజులు కూడా వారానికి 2 రోజులైనా సరే నాకేంటంటే ఒక పండగలాగా అనిపిస్తుంది అనమాట. అంటే మనం ఫెస్టివల్ టైంలో ఎలాగ తొందరగా లేచి పనులన్నీ చేసుకుంటామో అదేవిధంగా నాకు శుక్రవారం శనివారం కూడా మా ఇంట్లో అలాగే ఉంటుందండి. తొందరగానే లేవాలి, పూజ అన్నీ చేసుకోవాలి, తర్వాత ఇంకా టిఫిన్లు ఇంకా క్యారేజీలు అవి చేయాలి కాబట్టి తొందరగా లేచి నేను పూజ అయితే ముగించుకుంటానండి. నేను దేవుడిని ఎప్పుడూ ఒకటే కోరుకుంటానండి, ఏంటంటే అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని చెప్పేసి. మనుషులు రోజు రోజుకి స్వార్థం కూడా చాలా పెరిగిపోతుందండి. ఎవరికి వాళ్ళే స్వార్థం అయితే ఎక్కువైపోతుందన్నమాట. సో ఏంటంటే ఇంకా అలాంటి వాళ్ళని మనమైతే ఏమీ చేయలేం. మన సైడ్ నుంచి ఏమీ కూడా తప్పేమీ లేకోకుండా మనం జీవిస్తే చాలండి. నేను అదొక్కడే నమ్ముతానమాట. ఎవరు ఏమన్నా అనుకొని మన ఎలా ఉన్నామో మనం అలాగే ఉండాలి. ఒకరి కోసం మనం ఏం మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదని నమ్ముతానండి. ఒక్కటే ఇంకా మనల్ని కష్టపెట్టిన వాళ్ళ గురించి కూడా నేను ఎప్పుడు కూడా దేవుడి దగ్గర అయితే నేనేమి మాట్లాడనండి. ఒక్కటే అనుకుంటాను అంతే, అందరూ బాగుండాలి, అందరూ నన్ను ఉంచినైనా తండ్రి లేదా అమ్మ అని అయితే నేను కోరుకోవడం అయితే జరుగుతుందండి భగవంతుడి దగ్గర. మీ ఇంట్లో మీరు ఎలా పూజ అవి చేసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనకేంటంటే ఇక్కడ కెమెరాతో తీసినప్పుడు మనకి కుడి చేయి ఎడం చేయిలాగా అయితే పడుతుందండి. సో నేను అక్కడ పూజ చేసేటప్పుడు కుడి చేతితోనే అన్నీ కూడా పూజ అయితే చేయడం అయితే జరిగింది. కానీ మన కెమెరాలో మటుకు వీడియోలో మటుకు ఎడం చేయిలాగా చూపిస్తుంది. దయచేసి ఎవరు కూడా తప్పుగా అయితే ఏం అనుకోకండి. ఎలా అయితే నేను నా పూజ అయితే ముగించేసుకున్నానండి. ఇదిగోండి ఎలా అయితే నా పూజా మందిరాన్ని అయితే అలంకరించుకున్నాను, పూజ అయితే ఇలా చేసుకున్నానండి. మా హస్బెండ్ అయితే అరటిపళ్ళు అయితే తెచ్చారు కదా, ఇంకా ప్రసాదంగా నేను అరటిపళ్ళే పెట్టాను. నెక్స్ట్ రాగి చెంబు అండి, రాగి చెంబు కూడా పసుపు రాసి బొట్లు అయితే పెడతాను నేను ఎప్పుడు కూడా ఈశాన్యములు పెట్టడానికి. నెక్స్ట్ గుమ్మానికి తెచ్చారు కదండి మా హస్బెండ్ బంతిపూల దండలు తెచ్చారు కదా, ఇంకా పాతవన్నీ కూడా ముందు రోజే తీసేసానండి. ఇంకా అందుకే ఇవన్నీ కూడా ఇంకా గుమ్మానికి అయితే అలంకరించేసుకుంటున్నానండి. మాకు 2 సింహద్వారాల టైప్ పెట్టుకున్నామండి. ఒకటి తూర్పు వైపు ఉంటే ఇంకోటి ఉత్తరం వైపు అయితే ఉంటుందండి, రెండండి. ఇంకా 2 సింహద్వారాలను కూడా నేనైతే అలంకరించుకోవడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా ఇది వచ్చేసి తూర్పు సింహద్వారం అండి. ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను గుమ్మాన్ని. నెక్స్ట్ మనకి ఉత్తర సింహద్వారం చూపిస్తానండి. ఇదిగోండి ఉత్తర సింహద్వారం. ఈ సింహద్వారాన్ని కూడా ఇంకా బంతిపూలు అవి పెట్టి ఇంకా అలంకరించుకుంటున్నానండి. ఈ విధంగా అనమాట. నాకు ప్రతి శుక్రవారం శనివారం కూడా మా ఇంట్లో ఒక పండుగ వాతావరణమే ఉంటుందండి. చాలా పాజిటివ్ మైండ్ అయితే ఉంటుందన్నమాట. నాకు ఇంకా పూజ చేసుకోకపోతేనే నాకు ఏదోలా అనిపిస్తుందండి. ఇంకా మనశ్శాంతి అనేది ఉండదన్నమాట. పూజ చేసుకుంటే మటుకు ఇంట్లో చాలా పాజిటివ్గా ఉంటుంది, చాలా ప్రశాంతంగా అనేది అయితే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. ఇంకా శుక్రవారం శనివారం కూడా ఇంట్లో పూజ చేసుకోవాలి, అప్పుడు మనకు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీకేమనిపిస్తుందో మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే నేను చేసిన పూజా విధానం అది నచ్చితే కనుక వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఈ విధంగా అయితే మా సింహద్వారం ఉత్తర సింహద్వారం అయితే ఈ విధంగా అయితే ఉందండి. నచ్చితే కనుక లైక్ చేయండి.
ఇదిగండి మా బాబుని స్కూల్కి వెళ్ళినప్పటికే వాడిని అయితే కొంచెం వీడియో తీసి పెట్టరంటే వాడైతే తీసి పెట్టాడండి. నేను చేసిన పూజా విధానం అది మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.